హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జొన్న పిట్టు ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముందుగా జొన్నలు అయితే నేను 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పైన పొట్ట తేలిదు కదా, అవి పోయేలాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నార్మల్గా అయితే 12 అవర్స్ సరిపోతుంది. ఇక్కడ నేను 24 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అవి డైజెషన్ అయిద్దా లేదా అని చెప్పి నేను ఎక్కువసేపు నానబెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది నేను 4-5 టైమ్స్ కడిగానండి. మధ్యలో ఇలాగ నురుగులాగా వస్తుంది. అండ్ కడుక్కుంటే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అలా కడుక్కుంటే ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది. కడిగిన తర్వాత ఇట్లా జలిగిన ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని నీళ్ళన్నీ వడిచాక దాంట్లో ఎండు కొబ్బరి అండ్ యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తురిమిన బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ముందుగా ఇడ్లీ పాత్రని అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి. ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ కొంచెం అప్లై చేసుకొని ఇలా పల్చగా అద్దుకోవాలండి. కొంచెం మందంగా అద్దుకుంటే ఏంటంటే ఉడకదనమాట. అండ్ కొంచెం పల్చగా అద్దుకుంటే తొందరగా ఉడుకుతుంది అండ్ డైజెషన్ కూడా బాగా అయ్యిద్ది. ఇలాగా అన్నింటినీ పల్చగా అద్దుకోవాలండి. ఇక్కడ నాకు ఆ 2 కప్పులకి నాకు వచ్చేసి 13 వచ్చినాయి అనమాట. అంటే 13 ఇడ్లీలు పాత్రలో పెట్టుకుంటాం కదా, అట్లా 13 వచ్చినాయని. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. ఇవి ఆడవాళ్ళకి 30+ వచ్చిన తర్వాత కూడా తినొచ్చు. ఎందుకంటే నడుముల నొప్పులు అలా రాకుండా ఉంటాయి అన్నమాట. నార్మల్గా అయితే పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు అలా పెడతారు, అప్పుడు నడుము నిలబడిద్ది అని. ఇవి అన్నీ వెనకటి కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు చాలామందికి ఈ వంటలు కూడా తెలీదు. కానీ అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే ఇంట్లో పిల్లలకు కూడా అలవాటు అయ్యిద్ది తినడం. ఇదైతే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. మనం రెగ్యులర్గా చేసుకోకపోయినా అప్పుడప్పుడు చేసి ఇస్తుంటే వాళ్ళకి తినాలనిపిస్తుంటుంది. అండ్ మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవైతే తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలతో కూడా చేసుకోవచ్చు. నాకు ఇవే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటితో చేసుకున్నాను. ఇలా అన్నీ అద్దుకొని ఇడ్లీ పాత్రలో మనం వాటర్ పోసి ఆల్రెడీ పెట్టాం కదా స్టవ్ మీద. ఇప్పుడు వాటిలో పెట్టి ఒక 1/2 అవర్ ఉంచేస్తే సరిపోతుంది. ఒక 1/2 అవర్ ఉడికిన తర్వాత ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అనిపిస్తుంది, ఇంకా ఉడికినట్లే. అండ్ ఇది వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.